ఇప్పుడు మీకు సెన్సేషన్లో ఏంటంటే మీకు ఈరోజు మొట్టమొదటి మన ఛానల్లోనే చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, అతనికి సంబంధించి ఇంకొక రేప్ కేసు కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కూడా నేను తమరికి ఇవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి అతనికి 20 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది క్రిస్టల్ క్లియర్. ఇంకొకటి అతనికి పీటీ వారెంట్ అన్నీ కూడా అయినాయి. అతను చెంచలగూడలో జైల్లోనే ఉన్నాడు. సో అతను వీసీ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతను విచారిస్తున్నారు. విచారించిన తర్వాత బెయిల్ ఇక్కడ చెంచలగూడలో సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో అంటే చేవెళ్ళ వేసుకోవాలండి. అది చేవెళ్ళ సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో అక్కడ బెయిల్ వచ్చినా కూడా మీకు కరీంనగర్ కోర్టులో కంపల్సరీ బెయిల్ వేసుకోవాల్సిందే. సో ఆ బెయిల్ వేస్తేనే ఇతను అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు తప్ప అక్కడ బెయిల్ వేసుకోకపోతే రెండిట్లో బెయిల్ రాకపోతే అతను బయటకు రాడు. సో అక్కడ మేము బిగించి పెట్టాం. సో మేమేమనుకున్నాం అంటే అసలు ఏదైతే బెయిల్ రాకుండా దానికి సంబంధించి అప్పీల్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే బికాస్ షీఈ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో ఆమె ద్వారా చేసుకుంటూ వీలైతే అతన్ని అండర్ ట్రయల్ అక్కడే ట్రయల్ చేపించేసి కరీంనగర్ కోర్టుని ట్రయల్ చేపించేసి